సర్వసాధారణంగా మనం పుట్టినది మొదలుకొని మన ఎదుగుదలకి ఒక ప్రణాళిక కలిగి ఉంటాం. చిన్న బిడ్డలంగా పుట్టినది మొదలుకొని వారి భౌతిక శారీరక ఎదుగుదలకి మనం అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో వారి ఎదుగుదలను మనం కోరుకుంటూ ఉంటాం. చిన్నపిల్లలు సమయానికి పాలు తాగడం కానుండి, వారికి సమయానికి వ్యాక్సిన్ వేయించడం కానుండి, వారికి కావలసినటువంటి ఆహారాన్ని అందించడం, అలాగే మన దగ్గరకు వచ్చేసరికి కూడా మనం కూడా అనుదినము మన భౌతిక శారీరక ఎదుగుదలకి ఒక ప్రణాళికను మనం సిద్ధపరచుకుంటూ ఉంటాం. ఉదయం లేవగానే టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం లంచ్ చేయాలి, రాత్రి డిన్నర్ చేయాలి, ఈ మధ్యలో ఆకలేసినప్పుడల్లా స్నాక్స్ తినాలి. వీటన్నిటితో పాటు మనం కష్టపడాలి, శ్రమ పడాలి, మనము అలాగే మనం సంపాదించుకోవాలి, మనం ఉండడానికి ఒక ఇల్లు కట్టుకోవాలి. ఇవన్నీ కూడా మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మనం ఎంచుకుంటూ ఉంటాం. మన శారీరక ఎదుగుదలకి ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. మనం అవసరమైతే కొంచెం ఎక్సర్సైజ్ చేయడమో, లేకపోతే మన అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళడమో, లక్షలు ఖర్చు పెట్టడమో, ఒకవేళ డాక్టర్ చెప్తే ఈ భోజనమే కాకుండా వెరైటీగా మనం ఏదైతే డాక్టర్ మనకి చెప్తారో అటువంటి భోజనాన్నో, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఇలాగా మన భౌతిక శరీరానికి ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మనకి అనేక జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటాం. అయితే దేవుడు మన జీవితంలో ఏం కోరుకుంటాడంటే, మన భౌతిక జీవితం ఎంత ఎదిగిందనేది కోరుకోడు. దేవుడు ఏం కోరుకుంటాడంటే, మన భౌతిక జీవితం ఎంత బలంగా ఉందనేది కోరుకోడు, ఎంత దృఢత్వం కలిగి ఉన్నామనేది కోరుకోడు. అందుకనే చూడండి, యంగ్స్టర్స్ జిమ్కి వెళ్తాం. ఎందుకు వెళ్తారంటే వారి బాడీ ఫిట్నెస్ కోసం. పెద్దోళ్ళు ఉన్నారంటే వాకింగ్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తూ ఉంటారంటే ఏ వ్యాధులు రాకూడదు, ఏ తెగుళ్ళు రాకూడదు, ఏ హార్ట్ అటాక్లో బీపీలు రాకూడదు. ఇలాగా మన శారీరక శ్రమని మనం కష్టపడదాం. ఎందుకంటే మన ఆరోగ్యవంతులుగా ఉండాలని. అంటే మనమందరం కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఈ భౌతిక శరీరానికి ఒక శ్రద్ధ కలిగి ఉంటాం. అలాగే చూడండి, ఆదివారం వస్తున్నామంటే మంచి తలస్నానం చేసి బట్టలు వేసుకొని, మంచి బట్టలు వేసుకొని, మాసిపోయిన బట్టలు వేసుకుంటాం. ఎవరైనా మంచి బట్టలు తీసుకుంటాం, ఉతికిన బట్టలు తీసుకుంటాం, ఇస్త్రీ చేసిన బట్టలు తీసుకుంటాం, చక్క వేసుకుంటాం, ఫేస్కి అనేక రకాల క్రీములు వాడుతూ ఉంటాం, పౌడర్ రాస్తాం, స్ప్రేలు కొడతాం. అంటే ఇదంతా ఏంటంటే ఒక భౌతిక పరమైనటువంటి అపిరెన్స్ కోసం, ఫిజికల్ అపిరెన్స్ కోసం మనం చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన జీవితంలో అనేది ఈరోజు మనం చూడగలిగితే, 2 పేతురు రాసిన పత్రిక 3:18 మొదటి భాగాన్ని మనం చూస్తే గనుక, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. దేవుడు మన విషయాల్లో ఏం కోరుకుంటున్నాడంటే అభివృద్ధిని కోరుకుంటున్నాడు. దేవుడు మన జీవితంలో మనం ఎదగాలని కోరుకుంటున్నాడు. అభివృద్ధి అంటే ఎదగడం. దేనిలో ఎదగాలని కోరుకుంటున్నాడంటే కృపలో ఎదగాలంట. రెండవది జ్ఞానంలో ఎదగాలంట. మనం దేనిలో ఎదుగుతున్నాం? శారీరకంగా ఎదుగుతున్నాం, పర్సనాలిటీ వైడ్గా ఎదుగుతున్నాం, అన్ని రకాలుగా ఎదుగుతున్నాం. కానీ కృపలో ఎదుగుతున్నామా, 2 జ్ఞానములో ఎదుగుతున్నామా అనేది మనం గ్రహించుకోగలిగితే, ఈ కృప అలాగే జ్ఞానము ఈ 2 భౌతిక పరమైనవా, ఆత్మ సంబంధమైనవా? ఆత్మ సంబంధమైనవి ఏ అయినా సరే ఇన్విజిబుల్గా ఉంటాయి. విజిబుల్గా ఉండవు, అంటే కంటికి కనిపించేవిగా ఉండవు. ఆత్మ సంబంధమైనవి ఏవైనా సరే ఎలా ఉంటాయంటే ఇన్విజిబుల్, అంటే కంటికి కనపడనట్లుగా. ఇప్పుడు మన దేవుడు ఉన్నాడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఇన్విజిబుల్ గాడ్. ఆయన అంటే మన కంటికి కనిపించడు, కానీ ఆయన క్రియలైతే మన మధ్యన జరుగుతూ ఉంటాయి. ఇన్విజిబుల్ క్రియలు అంటే ఆత్మ సంబంధమైన కార్యాలు. ఇప్పుడు నేను ఆశీర్వదించబడ్డాను అనడానికి ఏంటంటే కొన్ని సూచనలు మనకు కనపడతాయి. ఇప్పుడు మన అందరం కూడా ఇక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చామని అంటే ఇదొక ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన ఆరాధించగలిగామంటే ఇదొక ఆశీర్వాదం. చాలామంది ఆరాధించలేనటువంటి వారు ఈ రోజున హాస్పిటల్లో బెడ్ల పైన ఉన్నారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. కానీ దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం ఉందే, అదొక ఆశీర్వాదం. దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యం ఉందే, అదొక ఆశీర్వాదం. దేవుడు మనల్ని ఆయన కృపచేత మనల్ని ఇక్కడ నిలవబెట్టి వాక్కును మనకు వినేలా చేస్తున్నాడంటే అదొక ఆశీర్వాదం. ఉదాహరణ చెప్పమంటారా? ఈరోజు మన స్టాఫ్ చాలా మంది పోలియో డ్యూటీలకు వెళ్ళారు కదా. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి దేవుని సన్నిధిలో కూర్చునే ఆనందం ఉందంటారా? సంతోషాన్ని వాళ్ళు పొందుకుంటారంటారా? ఆ దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు తీసుకెళ్తారంటారా?
ఎక్కడ కాదు, చిన్నదే, మనకి చిన్నగా కనపడవచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఉండేటువంటి సంతోషము, సమాధానము, ఆనందము, ఐశ్వర్యము ఇవన్నీ ఉన్నాయే, అది ఈరోజు ఇక్కడ కూర్చున్న వారికే అవి దక్కుతాయి. అంటే ఇన్విజిబుల్ అవి, అంటే కంటికి కనపడినటువంటి అద్భుతాలు అవి. అంటే కంటికి కనపడనవి ఏదైనా సరే అది ఆత్మ సంబంధమైనది. దేవుడు కూడా మనల్ని ఏమనుకుంటున్నాడంటే కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందుతూ ఉండాలంట. ఈరోజు ప్రశ్న, మీరు పుట్టినప్పటికీ ఇప్పటికీ మీ కృపలో మీరేమన్నా అభివృద్ధి పొందారా? మీరు పుట్టినప్పటికి నుండి ఇప్పటి వరకు కూడా మీరు జ్ఞానంలో అభివృద్ధి పొందారా? మీరు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందారా అనేది ఈరోజు మనం పరిశీలించుకుంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కోసం మనం చేయాల్సినటువంటి పనులు. భౌతికంగా ఎదుగుతున్నాం. చిన్న బిడ్డల్లాగా ఉండరు. చిన్న బిడ్డలు ఏమవుతారు? క్రమక్రమంగా పెరుగుతూ ఉంటారు. చూడండి, మనం అనుకుంటూ ఉంటాం, ఒరే మొన్న అప్పుడు ఎంతే ఉన్నారు, ఇప్పుడు ఎంత ఎదిగిపోయావా అంటూ ఉంటారు కదా. మరి మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైనా మనం చూసుకున్నామా? మన ఆత్మీయ జీవితం ఎంతగా ఎదిగిందో మనం ఎప్పుడైనా చూసుకున్నామా? గమనించండి, ఈ భౌతిక జీవితం ఉందే, ఇది ఎక్కడి వరకు ఉన్నదో తెలుసా? మనం పుడతాం, పుట్టిన తర్వాత క్రమక్రమంగా పెరుగుతాం. కానీ ఈ పెరుగుదలకు ఒక ఫుల్ స్టాప్ ఉంది. దాన్నే మోషే ఏమని రాశాడంటే 90వ సంకీర్తనలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవము ఆయుస్సము దుఃఖమే. అంటే ఈ ఎదుగుదలకి, ఈ భౌతిక పరమైన ఎదుగుదలకి, ఈ శారీరక ఎదుగుదలకి ఒక ఫుల్ స్టాప్ ఉంది. కానీ ఆత్మీయ ఎదుగుదలకి ఫుల్ స్టాప్ లేదు. మరొకసారి చెప్తున్నాను, ఈ భౌతిక పరమైన రోజు 3 పూట్ల ఆహారం పెట్టి పెంచుతున్నటువంటి భౌతిక దేహానికి ఏదన్నా బలహీనత వస్తే ఇమ్మీడియట్గా లక్షలు ఖర్చు పెట్టి దాన్ని బాగు చేయించుకుంటున్నటువంటి భౌతిక దేహానికి, స్నోలు, పౌడర్లు, స్ప్రేలు వాడుతున్నటువంటి అందంగా తీర్చిదిద్దాలనుకుంటున్నటువంటి భౌతిక దేహానికి ఒక ఫుల్ స్టాప్ ఉంది. అది కొంతకాలం వరకునే. తర్వాత ఇది ఏమైపోద్దంటే ప్రసంగి గ్రంథంగా చెప్తాడు, మొన్నైనది వెనుకటి వలె మొన్న అయిపోద్ది, ఇది మళ్ళీ మట్టిలోనే కలవాలా. అంటే ఈ భౌతిక అభివృద్ధి, ఈ భౌతిక ఎదుగుదల అనే దానికి ఏమవుద్దంటే మరలా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలా? ఆ మట్టిలోకే వెళ్ళిపోవాలి. మంటి నుంచి వచ్చింది కాబట్టి మరల ఇది మంటిలోకి వెళ్ళాలి. కానీ ఈ భౌతిక దేహానికి ప్రాణంగా ఉందే, ఈ భౌతిక దేహాన్ని మనం నిలబెట్టిందే ఇక్కడ మనల్ని, ఈ భౌతిక దేహము మన ఈ లోకంలో మనల్ని జీవింపచేస్తుంది. అదే దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మది. దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మలో మనం ఎంతవరకు ఎదుగుతున్నాం, మన ఆత్మీయ జీవితంలో ఎంతవరకు ఎదుగుతున్నాం. మొన్న అనేది వెనుకటి వల్లే మొన్న అయిపోతుంది, కానీ ఆత్మ ఉందే దానికి ఫుల్ స్టాప్ లేదు. ఆత్మ ఏమవుతుందంటే ఈ భౌతిక దేహం విడిచిపెట్టబడిన తర్వాత ఈ ఆత్మ అంట తాను దయచేసిన దేవుని చెంతకు చేరుతుందంట. చూడండి, ఈ మట్టిలో కలిసిపోయేదానికే ప్రతిరోజు ఇన్ని ఖర్చులు పెడుతున్నామే. ఈ మట్టిలో కలిసిపోయి గ్యారంటీ లేనటువంటి బాడీకి, ఈ ఫిజికల్ బాడీకి, ఈ భౌతిక దేహానికి మనం ఎన్ని ఖర్చు పెడుతున్నాం, ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం. పొద్దున్నే టిఫిన్ అయ్యాలా, మధ్యాహ్నం లంచ్ పెట్టాలా, నైట్ డిన్నర్ పెట్టాలా, ఇంకా స్నాక్స్ పెట్టాలా, ఫ్రూట్స్ పెట్టాలా, డ్రై ఫ్రూట్స్ పెట్టాలా, వేడి చేసిందంటే కొబ్బరి నీళ్ళు, మజ్జిగలు, థమ్స్అప్లో ఇన్ని పోషెత్తున్నాం కదా. ఇన్ని పెట్టి ఇది రేపు పొద్దున్న ఇది మనతో రాదు. ఇది కాదు మన జీవితం. కానీ మనలో ఉండి మనల్ని బ్రతికేస్తుంది. చూడండి, రేపుడు దినానంట దేవుడు పెట్టినటువంటి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందంట. అప్పుడు చూస్తాడండి దేవుడు, అరే నేను పెట్టినప్పుడు బాగానే ఉన్నాగా, ఇప్పుడు చిక్కుపోయి ఏంటంటే మీరు ఏం సమాధానం చెప్తారు? మన బిడ్డలు ఉన్నారు. ఉదాహరణ, పొద్దున్నే ఈరోజు ఉదయం 6 గంటలకల్లా ఆవిడ లేచి మొత్తం వండేసి డ్యూటీకి వెళ్ళిపోయింది. ఆవిడ ఎవరి కోసం? ఈ దేహం కోసం. అదే టైంకి నేను లేచి ఈ వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నాను. నేను ఎవరి కోసం? ఆత్మీయ ఆహారం పెట్టడం కోసం. ఆవిడ భౌతిక ఆహారం సిద్ధపరుస్తుంటే నేను ఆత్మీయ ఆహారాన్ని నేను సిద్ధపరుస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ప్రాధాన్యత అంటారు? గమనించండి, ఈరోజు మనం పొద్దున్న తిన్నామా, మధ్యాహ్నం తిన్నామా, రాత్రి తిన్నామా, పడుకున్నామా, విశ్రాంతినిచ్చామా, ఎక్సర్సైజ్ చేసామా, ఆ ట్యాబ్లెట్ వేసామా, లేకపోతే డ్రై ఫ్రూట్స్ వేసామా, ఇవన్నీ భౌతిక శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి మనము ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరానికి ఒక రోజు ముగింపు ఉంది. మనం ప్రాధాన్యత ఇస్తున్నటువంటి శరీరానికి ఒక రోజు ఫుల్ స్టాప్ ఉంది.
కానీ మనం బ్రతకడానికి కారణమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఆత్మీయ ఎదుగుదల కావాలంట, ఈ ఆత్మీయ అభివృద్ధి కావాలంట, ఆత్మలో మనం వర్ధిల్లాలంట. ఇది కోరుకుంటున్నాడు దేవుడు. మీరు శారీరకంగా ఎదగడం నేను చూడాలనుకుంటున్నాడా దేవుడు? శారీరకంగా బలాఢ్యులు కావాలని కోరుకుంటున్నాడా దేవుడు? దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆత్మీయ అభివృద్ధిని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రాముఖ్యంగా కొన్ని విషయాలను మనం త్వరగా చూసుకుంటూ వెళ్దాం. మన ఆత్మీయ అభివృద్ధికి మనం చేయాల్సినటువంటి పనులు ఒకసారి మీరు అనుకోండి. ఎంతవరకు మీ ఆత్మను తట్టారో లేదో ఒకసారి మీ ఆత్మను పలకరించండి. అందరూ కూడా ఒకసారి నేను బతుకుతున్నానంటే నీ వల్లనే చెప్పండి. లోపల ఉన్న ఆత్మ, దేవుని పెట్టిన ఆత్మ, దాన్ని ఏమంటాడో తెలుసా? మీ అంతరంగ పురుషుడు, ఇన్నర్ మ్యాన్. అంతరంగ పురుషుడు. ఒకవేళ స్త్రీలు అయితే అంతరంగ స్త్రీలు అనుకోండి. లోపల ఆయన ఉండబట్టే మనం బ్రతుకుతున్నాం. ఆయన లేకపోతే మన బ్రతుకు లేదు. ఇప్పుడు రేపు దినాన ఇది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మన ఆత్మలో ఎంత అభివృద్ధి చెందామో లెక్క కడతాడంట ఆయన. సో అది లెక్క కట్టేటప్పుడు మనం ఇక్కడ ఉండగానే మన శారీరక పరమైనటువంటి ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మనం బలం కలిగి ఉండడానికి ఎటువంటి దృఢత్వం కలిగినటువంటి, ఎంత ఎనర్జీ కలిగినటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటున్నామో, మరి మనలో ఉన్నటువంటి ఇన్నర్ మ్యాన్ మనము అది కూడా ఎంత అభివృద్ధి చెందుతున్నదో మనం గమనించుకుంటూ ఉండాలి అనుదినము కూడా. దానికి ఏం చేయాలంటే శారీరక పరమైనటువంటి ఆహారము తీసుకుంటున్నట్టుగానే మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని కూడా మనం తీసుకోవాలంట. ఇప్పుడు చెప్పండి, ఆత్మ సంబంధమైన ఆహారం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం తినాలంట. ఇప్పుడు చెప్పండి, వాక్యం అంటే ఏంటి? ఏ ఆహారం? ఆత్మీయ ఆహారము. మీరు ఎవరైనా ఉపవాసాలు ఉన్నారా? ఉపవాసాలు ఉన్నప్పుడు ఎక్కువగా దేనికి కేటాయిస్తుందో తెలుసా? సమయం వాక్యం చదవడానికే. మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు వాక్యం దగ్గర గడపండి, మీకు ఆకలి ఉండదో. ఎందుకో తెలుసా? ఈ ఆత్మీయ ఆహారం ఏం చేద్దో తెలుసా? మన ఆత్మని బలపరుస్తూ ఉంటుంది. మన పక్కన శరీరం శోధిస్తూ ఉంటుంది. ఆకలి వేసేస్తుందిరా, ఇది టిఫిన్ టైం, ఇది లంచ్ టైం, ఇది డిన్నర్ టైం, ఇగో స్నాక్స్ అయ్యి లేదా కాఫీ అయ్యి టీ అయ్యి శోధిస్తూ ఉంటుంది. కానీ ఈ ఆత్మీయ ఆహారం ఏం చేస్తుంది తెలుసా? మన ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే మనము ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం భుజించాలంట. ఎందుకంటే అది ఆత్మీయ ఆహారం. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ ఈ పాలు అనే దాన్ని చిన్న పిల్లలకి ఎలాగైతే వాళ్ళ ఎదుగుదలకి మనం ఎలా పాలిస్తామో, మన రక్షణ విషయంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని మనము భుజిస్తూ దాని కొరకు అపేక్షించే వారిగా మనం ఉండాలంట. ఎంతమంది ప్రతిరోజు వాక్యం చదివే అలవాటు ఉంది? ప్రతిరోజు వాక్యము చదవట్లేదు అనుకోండి, మీరు ఒక 6 రోజులు భోజనం చేయకపోతే మీరు ఎలా ఉంటారు చెప్పండి? నీరసం వచ్చేద్ది. మరి ఆత్మీయలో నీరసం రాదా? ఆత్మలో నీరసం రాదా? ఇక్కడ చూడండి, చిన్నపిల్ల ఎదుగుదలకి మనం పాలు ఎలాగైతే ఇస్తామో, మన రక్షణ విషయంలో కూడా మనము వాక్యం అనే పాలు తీసుకుంటూనంట మన ఆత్మలో బలపడుతూ ఎదుగుతూ ఆ పాలు కోసం, ఆ వాక్యం కోసం అపేక్షించే వారిగా మనం ఉండాలంట. చెప్పండి, వాక్యం వలన ఉపయోగం ఏంటి? మన ఆత్మీయ ఎదుగుదలకి అది ఆహారమై ఉన్నది. అంటే నేను భోజనం చేయనండి అన్నవాళ్ళు ఉన్నారా? నాకు అసలు భోజనం అంటే ఇష్టం ఉండదండి, నేను ముట్టుకోనండి అన్నవాళ్ళు ఉన్నారా? మరి ఇప్పుడు మీలో ఆత్మ ఉందా? మరి ఆత్మకి ఆహారం పెట్టాలా? మరి పెట్టాలంటే ఏం చేయాలా? మీరు తినేయడం కాదు, లోపల ఉన్నదాన్ని కూడా చూడాలి. ఎందుకో తెలుసా? అదే మిమ్మల్ని ఇక్కడ బ్రతికింప చేయది. అదే రేపుడి దినాన మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళేది. రేపుడి దినాన ప్రభు ముందు నిలబెట్టేది అదే. మీరు అనుకుంటున్నారేమో అది ఉన్నదనుకున్నా తెలవదండి అనుకుంటున్నారేమో, అది ఉండబట్టే మనం బతుకున్నాం. అది లేకపోతే మనం లేం. ఈ రోజున చూడండి, మనం తీసుకోవలసినటువంటి ఆహారము శారీరకంగా ఆలోచిస్తున్నాం కానీ ఆత్మీయంగా మనము దానికోసము వెంపర్లాడతలే. ఆహారం తీసుకోవడం వలన, వాక్యం అనే ఆహారము తీసుకోవడం వలన మన ఆత్మలో అభివృద్ధి పొందుతామంట. జాగ్రత్తగానండి. మరి ఎలాగే ఎదగాలండి, ఎలా చదవాలండి అని అంటే, చాలామంది బైబిల్ చదివే విధానం జాగ్రత్తగానండి. బైబిల్ చదివే విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు 1వ అధ్యాయం చదవమన్నారు కాబట్టి 1వ అధ్యాయం చదివేసి అని, ఇదిగో ఆదికాండం 1వ అధ్యాయం చదివేశాను అని వేస్తారు. అది ఆత్మీయ ఆహారం తినడం కాదు. ఇప్పుడు మీరు భోజనం పెట్టుకుంటారా లేదా?
ప్లేట్లో భోజనం పెట్టుకునే అలవాటు ఉందా మీకు? ప్లేట్లో ఏం పెట్టుకుంటారు? ఫస్ట్ రైస్ పెట్టుకుంటారు, తర్వాత కూర వేసుకుంటారు, తర్వాత అంతేనండి. మీ ఇంకేం తినరు అంటారా? మీ ముందు చికెన్ ఫ్రై ఉంది, ఇంకా ప్రాన్ కర్రీ ఉంది, ఫిష్ కర్రీ ఉంది, ఆనియన్స్ ఉన్నాయి, నిమ్మకాయ ఉన్నాయి, ఇంకేముంటాయి? థమ్స్ అప్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటారో మీ ఎదురుగుండా పెట్టుకుంటారా? ఇప్పుడు మీరు వైట్ రైస్ వేసుకుని అవన్నీ ఎదురుగుండా పెట్టుకుని ఉత్తి వైట్ రైస్ తింటారా? అవన్నీ టేస్ట్ చూస్తారా? వాక్యం కూడా గడగడగడ అని చదివేసి అది మన లోపలికి వెళ్ళకుండా ఏదో పెదాలతో ఇళ్ళల్లో చదివేసి అయిపోయిందని ఆ వాక్యం అన్నారంటే అర్థం ఏంటి? ఉత్తన్నం తింటున్నట్టు. ప్లెయిన్ రైస్ మనం తింటున్నామని అర్థం. వాక్యం చదివామని అంటే వాక్యములో మనం ఎలా చదవాలంటే, ఇదిగో నేను వాక్యం దగ్గరికి వస్తున్నానంటే ఇదిగో నేను ఇప్పుడు దేవుణ్ణి కలుసుకుంటున్నాననే భావన మనలో కలగాల. వాక్యం మనకెవరో? దేవుడు. ఇప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకున్నప్పుడు నేను దేవుణ్ణి కలుసుకుంటున్నాను. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు కలుసుకుంటున్నాను? ఇప్పుడు ఆయన నాతో మాట్లాడడానికి, నేను ఆయనతో మాట్లాడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చేతిలో బైబిల్ పెట్టుకుని ఇదిగో ప్రభా ఇప్పుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు, మాట్లాడు అని మనం అడిగి ఆసక్తిగా చదవాలంట. కానీ ఎలాగో తెలుసా? ఈరోజు ఒక అధ్యాయం అయిపోయింది, 2 అధ్యాయాలు అయిపోయినాయి, ఈరోజు 4 అధ్యాయాలు అయిపోయినాయి, 5 అధ్యాయాలు అయిపోయినాయి. ఎన్ని అధ్యాయాలు అయిపోయినాయి అనేది కాదు. ఇక్కడ మనం చదివిన దాంట్లో దేవుణ్ణి కలుసుకున్నామా లేదా, దేవుడు మనతో మాట్లాడాడు లేదా, మాట్లాడినప్పుడు దేవుడు మన గురించి ఏం మాట్లాడాడు, ఆ మాట్లాడింది మనం ఎలాగ మన జీవితంలో అమలుపరచాలి, ఎలాగ అమలుపరచాలి. అలా మనము దేవుని వాక్యాన్ని మనం చదవగలిగితే మన జీవితాలు మార్చబడతాయి. ఎందుకో తెలుసా? మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం కాబట్టి. భోజనం ప్లేట్ దగ్గర కూర్చుని భోజనం ప్లేట్ నిండా అన్ని ఐటమ్లు పెట్టుకుని దాన్ని చూసి అమ్మయ్య భోజనం చేశాను వచ్చి చేయి కడుక్కొని మూతి కడిగేసుకుంటాం. బయటకు వచ్చి చూస్తే చాలా మన పెదాలతో చదివితే దేవుని వాక్యం చూసినట్టే కానీ చదివినట్టు కాదు. చదివిన కాడ దేవునితోనే కలుసుకుంటున్నాను, దేవుడు నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభా ఇదిగో ఈ వాక్ ద్వారా నాతో ఏం మాట్లాడతావు, ఈ వాక్ ద్వారా నాతో ఏం మాట్లాడతావు అని ఆసక్తిగా చదివిన రోజున ఆయన మాట్లాడతాడు. మనం ఏం చేస్తాం తెలుసా? కాలేజీకి వెళ్ళే ముందో, స్కూల్కి వెళ్ళే ముందో, పనులు మొదలెట్టే ముందో కంగారుగా తీసి నేస్తాం. కంగారు ఎందుకు? తర్వాత ఇంకో షెడ్యూల్ ఉంది మనకి, ఆ షెడ్యూల్కి వెళ్ళిపోవాలా. అంటే మనం దేవునికి ఇచ్చే సమయం దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటే ప్రభా నాకు ఖాళీ లేదే, 2 నిమిషాలు నేను వచ్చిన చదివేసుకుని పరిగెట్టేస్తానే. ప్రభు అంటాడు నీతో మాట్లాడాలనుకుంటున్నాను ఉండు అంటాడు. మనం ఏమంటాం? ఖాళీ లేదు ప్రభా. మనం దేవుడు మాట్లాడేది మొట్టమొదటిగా దేవుని వాక్యంతో మనతో. మనం తొందరగా చదవకూడదు. 2 దేవుడు నాతో ఏం మాట్లాడతాడనే ఆసక్తితో చదవాలి. 3 మాట్లాడిన దాంట్లో దేవుడిని అడగాలి, ఈరోజు నాతో ఏం మాట్లాడుతావు, ఏంటి ప్రభా అనేది. మనం ఎప్పుడైతే మనం దేవుని గురించి అడుగుతామో దేవుడు మాట్లాడతాడో దాన్ని గమనించుకోవాలి. చూడండి, ఎందుకంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు. చూడండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథం అనగా ఈ వాక్యమును నీవు బోధింప తప్పికోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకును నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించేదవు. దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఆ వాక్యాన్ని మనము ధ్యానిస్తే, ఆ వాక్యాన్ని చదవడానికి మనం జాగ్రత్త పడితే, ఎప్పుడు చదవమన్నాడు? దివారాత్రములంటే మీరు భోజనం గట్ట చేసేసి నిద్ర వచ్చే ముందు బైబిల్ తీస్తే చక్కగా నిద్ర వస్తుంది. కాబట్టి మీరు నిద్ర వచ్చే ముందు బైబిల్ తీయండి అని అంటున్నాడా? చాలామందికి అదొకటి ఉంది, బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుందండి, బైబిల్ చదివినప్పుడు నిద్ర వస్తుందంట. బైబిల్ పట్టుకుంటే నిద్ర రాదండి. బైబిల్ని పట్టుకుంటే నిద్ర రాదు. బైబిల్ని పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు నాతో ఏం మాట్లాడతావు ప్రభు, నాతో మాట్లాడని మనం ఆసక్తిగా చదివితే తెల్లవారిపోద్ది. ఆ ఎక్స్పీరియన్స్ నేను చేశా. తెల్లవార్లు కూర్చుని వాడిని బైబిల్ చదువుతూ తెలీదు టైం. మనం ఏం చేద్దాం తెలుసా? 5 నిమిషాలు మనం వాక్యం చదివేయాలి, ఎట్టక్కడక్క తీసి అని చదివేసి దాని మీద ఉన్న టైం 2 నిమిషాలు అయింది, ఇంకా 3 నిమిషాలు ఉంది. ఇప్పుడు దేని మీద ఉంది మన మనసు? టైం మీద ఉంది, వాక్యం మీద కాదు. దేవుడు ఏం మాట్లాడు? దేవుడే ఒరే బాబు నా వైపు చూడు, నా వైపు మనసు పెట్టి చూడు, నా వైపు చూడు, నిన్ను బలపరుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అంటే లేదు ప్రభు 5 నిమిషాలు టైం ఉంది. ఎందుకు? మళ్ళీ అంటే పడుకోవాలి, పొద్దున్నే లేచి తెల్లవారుజామున లేచి నేను పనికి వెళ్ళిపోవాలా?
ఇక్కడ అంటున్నాడు, దివారాత్రమును కూడా మనం దాన్ని చదవడానికి మన జాగ్రత్త పడినట్లయితే, ధ్యానించినట్లయితే మన మార్గములను వర్ధిల్లింప చేస్తాడంట దేవుడు. మన మార్గాల్ని, మన ప్రణాళికల్ని, మన జీవితాన్ని, మన బ్రతుకుని ఆశీర్వాదకరంగా ఉంచుతాడంట దేవుడు. కానీ మనం ఏం చేస్తాం? వాక్యాన్ని చదవడానికి ఇష్టపడం, దేవుని దగ్గర గడపడానికి ఇష్టపడం, దేవుడు మాట్లాడతాడంటే వినడానికి ఇష్టపడం. మన బ్రతికేస్తున్నాం కదని అనుకుంటున్నాం, కానీ రేపటి దినాన నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందిందా లేదా అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, మనం దేవునికి ఇదే చూపడం వలన ఎలా ఉంటామంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారైయుండుడి. చెప్పండి, వినేవారు అందరూ ఎవరంట? తమకు తాముగా మోసపరుచుకుంటున్న వారంట. వినువారులారా వినండి, దేవుని వాక్యాన్ని మీరు వినేవారిగానే ఉంటే మిమ్మును మీరే మోసపుచ్చుకుంటున్నారంట. మీరు అలాగుండకుండా ఎలాగుండాలంటే ఆ వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలంట. ఆ వాక్య ప్రకారము మనం ప్రవర్తించే వారిగా ఉంటే మన మార్గాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మన ప్రయత్నాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మన జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. మన ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటాం. మొట్టమొదటిగా మన ఆత్మీయ అభివృద్ధి చెందాలంటే, ఆత్మీయతలో ఎదగాలంటే మనం చేయాల్సిన పని, మన శారీరక దేహానికి ఎటువంటి శ్రద్ధనైతే తీసుకుంటున్నామో, శారీరక భౌతిక దేహానికి మనం ఎటువంటి మన పోషణ అయితే ఇస్తున్నామో, ఎటువంటి కేరింగ్ అయితే తీసుకుంటున్నామో, మన ఆత్మీయ జీవితానికి కూడా మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని అనుదినము కూడా ఆత్మీయ ఆహారాన్ని మనము భుజించాలి. రెండవది ఏంటనంటే, మనము ప్రతిరోజునంట ప్రార్థనలో ఎడతెగక ప్రార్థించే వారికి ఉండాలంట. ప్రార్థన అనగా దేవుని సహాయాన్ని మనము కోరడం. అందుకని తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:10 అంటే ఎడతెగక ప్రార్థన చేయడు. ఎడతెగక అంటే అర్థం ఏంటి? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అనా, లేదంటే వారానికి ఒకసారైనా. నిరంతరము కూడా ప్రార్థించే వారికి ఉండాలంట. నిరంతరము కూడా రోజంతా కూడా దేవుని సహాయాన్ని కోరేవారికి ఉండాలంట. నిరంతరము కూడా ప్రతి క్షణము కూడా దేవుని మీద ఆధారపడే వారికి మనం ఉండాలంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ఎలా చేయాలా? పెదవులతో చేయాలా? శరీరంతో చెయ్యాలా? మన మనసు ఎక్కడో తిరుగుతూ ఉండగా మన బుర్ర పెట్టి మన పెదాలు ప్రార్థన పలుక్కుంటూ వెళ్ళిపోవాలా? 4 ఆత్మతో ప్రార్థన చేయాలా? చూడండి, అక్కడ అన్నాడు ఆత్మ వలన అంటే ఆత్మతో ప్రతి సమయమునందును. దేనితో? శరీరంతో. ఆత్మతో ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన, అది విజ్ఞాపన ప్రార్థన అవ్వచ్చు, కృతజ్ఞత ప్రార్థన అవ్వచ్చు, సహాయం కోరుతూ ప్రార్థన అవ్వచ్చు, కన్నీటి ప్రార్థన అవ్వచ్చు, అది ఏ ప్రార్థన అయినా సరే ఆత్మతో ప్రతి సమయమునందును కూడా మనము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలంట. సార్ మీరు అనుకోండి, మీరు ప్రార్థన ఆత్మతో చేస్తున్నారా, పెదాలతో చేస్తున్నారా? ఆత్మతో ప్రార్థన చేస్తే ప్రతి సమయంలో కూడా మీకు ప్రార్థన చేయాలనే తపన కలుగుతుంది. ఎందుకంటే ఆ ప్రార్థన వలన వచ్చేటువంటి జవాబులు అలాగుంటాయి. ఆత్మలో ప్రార్థన చేస్తే దేవుడు ఇమ్మీడియట్గా వాటికి సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మనమా ప్రార్థన చేస్తున్నాం, మనం వస్తాం దేవుని సన్నిధిలో మోకరిస్తాం, పెదవులు ప్రార్థన స్టార్ట్ చేస్తాం, కీ స్టార్ట్ చేసినట్టు ఆ ప్రార్థన ప్రపంచమంతా చుట్టేస్తూ ఉంటుంది, కానీ మన బుర్ర ఎక్కడో ఉంటుంది. మన ప్రార్థన చేస్తూ ఉంటాం, మన పిల్లలు ఏ పక్కన అరుతున్నారనుకో, లేదంటే సెల్ ఫోన్ టింగ్ అందనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? ఆత్మలో ప్రార్థన చేస్తే డిస్టర్బెన్స్ ఉండవు. మన ప్రార్థన ఆత్మతో ప్రార్థన చేయాలి, అనుదినము ప్రార్థన చేయాలి, ప్రతి సమయమునందు ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన అంటే ఏమనుకుంటారంటే, వినండి, ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, మరి ఇదిగో మా కుటుంబంలో నా భర్తను గురించి ప్రార్థన చేస్తున్నాను, నా గురించి ప్రార్థన చేస్తున్నాను, నా బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను, మరి మా కుటుంబంలో ఉన్న అప్పుల గురించి ప్రార్థన చేస్తున్నాను, మరి మా పిల్లలకి అవ్వాల్సిన చదువులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఏమొస్తాయి ప్రార్థనలో? అన్ని విన్నపాలే, అన్ని సమస్యలే, అన్ని మనకి ఏ అవసరం అవసరాలే. ప్రార్థన అంటే కేవలం విన్నపాలు విన్నమించడం కాదు.
ప్రార్థనలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి తెలుసా? మొట్టమొదటిగా ప్రార్థనలో ప్రభుని స్తుతించాలా, ప్రార్థనలో ఆరాధన చేయాలి. స్తుతులంటే ఆరాధించడం. ప్రార్థనలో దేవుని గొప్పతనాన్ని పలకాల. ప్రార్థనలో దేవుని గొప్పతనాన్ని పలికిన తర్వాత, ఇదిగో ప్రభా, నేనైతే సామర్థ్యం లేదు, నేను అడిగే వాటికి నాకు సామర్థ్యం లేదు, నాకు శక్తి లేదు, నేను అంత గొప్పవాడిని కాదు, కాబట్టి నీ పైన ఆధారపడుతున్నాను ప్రభు అని ప్రభు మీద ఆధారపడి మనం తగ్గించుకుని ఆయన హెచ్చించాలా. మూడోది, ఒకవేళ ఏమన్నా మనం అప్పటి వరకు ఏమన్నా దేవునికి వ్యతిరేకమని చేస్తుంటే పాపపు ఒప్పుదల ఉండాలా. నాలుగోది, దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతలు చెప్పాలి. ఐదోది, ఎప్పుడు మనం విన్నపాలను చెప్పాలి. మనం ఏం చేస్తాం తెలుసా? డైరెక్ట్ అటాక్. ప్రార్థన అనగానే ప్రభా ఇదిగో నా బిడ్డల చదువుల విషయంలోనో, లేదంటే నా భర్త మారు మనసు విషయంలోనో, లేదంటే ఇదిగో ప్రభా నా యొక్క ప్రయత్నాల విషయంలోనో డైరెక్ట్ అటాక్ ఇచ్చేస్తాం. ప్రార్థనలో ప్రభుకి స్తుతులు ఉండాలా. ప్రార్థనలో ప్రభుని గొప్పతనం మీద, ప్రభు మీద ఆధారపడాలా. ప్రార్థనలో మన పాపడు ఒప్పుదల ఉండాలి. ప్రార్థనలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రార్థనలో మనం విన్నపాలు ఉండాలి. చివరిగా అది మానేస్తాం. అంత టైం మాకు లేదు పాస్టర్ గారు. ప్రార్థనలో ఫలితాలు రావట్లేదంటే మనం చేసే ప్రార్థన క్రమం లేకపోవడమే. మన ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. మన ఆత్మీయ జీవితం ఎంతో ప్రాధాన్యమైనది. దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం ఈ రోజున. ఒకటి, మన ప్రార్థన ఎలా చేయాలో ఒకటి చూసుకోవాలి. రెండోది, మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాల్ని చేత పట్టుకుని మనం ప్రార్థించాలంట. కోర్టు సన్నివేశాలను ఎప్పుడైనా చూసారా? ఐపీసీ సెక్షన్ పలానా దాని ప్రకారం ఇది ఆ శిక్షకి అర్హుడు కాదు, ఐపీసీ పలానా సెక్షన్ ప్రకారం, ఐపీసీ పలానా సెక్షన్ ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ పలానా సెక్షన్ ప్రకారం ఇది పలానా నేరం కింద వస్తుంది. ఇది కోర్టులో ఉండేటువంటి వాళ్ళు కోడ్ చేసేటువంటి ఐపీసీ కోడ్ చేస్తూ ఉంటారు. దేవుడు మనకు కొన్ని వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒకవేళ మనం భయంతో ఉన్నాం అనుకోండి, ఆ భయంతో ఉన్నప్పుడు మనకు ఒక కీర్తన గుర్తుకు రావాలి. ఏంటో కీర్తన? ఎప్పుడైనా మనకి భయంతో ఉన్నప్పుడు మనకు రావాల్సినటువంటి మొట్టమొదటి గుర్తుకు రావాల్సిన కీర్తన అంటే తెలుసా? 23వ కీర్తన. ఎవరు చెప్తున్నారు? అది దావీదు చెప్తున్నాడు. ఆయనే నా కాపరి, నాకేమీ భయం లేదో. మనం చెప్పగలమా? ఆయన కాపరిగా ఉన్నప్పుడు నాకు భయం ఏంటి? ఆయన కాపరిగా నా జీవితాన్ని పాలిస్తున్నప్పుడు నాకు భయం ఏంటి? ఆయనే నా జీవితాన్ని పరిపాలిస్తున్నప్పుడు నాకు భయం ఏంటి? ఆయనే నాకు కావలసిన అనుగ్రహిస్తున్నప్పుడు నాకు భయం ఏంటి? ఆయనే తన ఆరోగ్యము చేత, శక్తి చేత, కృప చేత నన్ను సంరక్షిస్తున్నప్పుడు నాకు భయం ఏంటి? మనం ఎప్పుడైనా భయములో ఉంటే, ప్రభా ఇదిగో పలానా కీర్తన ప్రకారం దావీదు మాట్లాడాడు, ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నానని 23వ కీర్తన ఎత్తి ప్రార్థన చేయాలా. ఒకవేళ చదువుతున్న బిడ్డలు జ్ఞానము కోసం కావాలంటే జ్ఞానము కోసం ప్రార్థన చేయాలి. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అంటాడు కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగొన్నెడలా అతడు దేవుణ్ణి అడగాలి. దేనికోసం? ఎవరికి కావాలి జ్ఞానం? చదువుకునే పిల్లలకైనా. ఒక ఏదైనా సమస్య వచ్చిందంటే దాని నుంచి మనం ఎలా పరిష్కరించబడాలి, దాని నుంచి మనం ఎలా తప్పించబడాలి, దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అట్టి జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. అప్పుడు అడగాలి, ప్రభా ఇదిగో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో నువ్వు చెప్తున్నావు, ఎవరికైనా నువ్వు జ్ఞానం కొదుగునేడలు అడగమంటున్నావు, అడుగుతున్నాను. ఈ సమస్యకి లేదా ఈ చదువుకి లేకపోతే ఈ ఎగ్జామ్కి కావలసినటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయండి ప్రభు అని ఆ వచనాన్ని కోట్ చేసి ప్రార్థన చేయాలా. ఎవరైనా బలహీనతలో ఉంటే యెషయా గ్రంథం 53:5 వచనం, తాను పొందిన దెబ్బల చేతనే మీకు స్వస్థత. ప్రభా స్వస్థత అన్నావు, ఇచ్చావు. ఆ స్వస్థత నాకు యెషయా 53:5 వచనం ప్రకారం నాకు స్వస్థతను దయచే. వచనాన్ని బట్టి ప్రార్థన. మన బైబిలే తీయం, వచనాలు మనకి ఎలా తెలుస్తాయి? మన ప్రార్థన విషయంలో మనం ఎదుగుతూ ఉంటే మన ఆత్మీయ జీవితానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రార్థనకి అనువైన స్థలాన్ని చూసుకోవాలి, ప్రార్థనకి అనువైన సమయాన్ని చూసుకోవాలి. ఏ డిస్టర్బెన్స్ లేకుండా దేవునితో మాట్లాడడానికి దేవుడు వింటున్నాడనే విశ్వాసంతో మనం ఏకాంతంగా మన గడపడానికి మనం ఇష్టపడి ప్రార్థన చేయాలి. అంతేగాని క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోయి లేకపోతే ఫోటో దగ్గరికి వెళ్ళిపోయి ఇలాగ నేర్చుకుని వెళ్ళిపోతే అది ప్రార్థన కాదో. చాలామంది ఆ పనే చేస్తూ ఉంటారు, ఇలాగ నేర్చుకుంటారు, వెళ్ళిపోతారు. ప్రార్థన చేసినట్ట. ఒక ఆయన అలాగే వచ్చేసాడు, ఇక్కడ 2 నిమిషాలు కూడా లేడైనా, నిమిషమే. ఏం చేసాడు నాకు అర్థం కాల. అంటే ఈరోజు నేను మందిరానికి వస్తలేదు, నన్ను క్షమించని వెళ్ళిపోయాడు అంతే. ఆయన విన్నాడంటారా? ప్రార్థన జీవితము, ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుని దాన్ని బట్టి చేస్తే ఆ జీవితంలో ఉన్న మాధుర్యాన్ని మీరు చూస్తారు. ఒకటి, దేవుని వాక్యం అనుదినం భుజించాలి. 2, ప్రతిరోజు కూడా ప్రతి సమయమందు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి.
చూడండి, మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా, ప్రార్థన చేయడానికి మన పరిస్థితులు అనుకూలించవు. చుట్టాలందరూ వచ్చేసారండి అంటారు, లేదా ఫంక్షన్లతో ఖాళీ లేదండి అని అంటారు, మూడోది అబ్బాయి డ్యూటీ టైం అయిపోయిందండి అని అంటారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మనం కూడా ఏం చేస్తాం తెలుసా, ఈ ఒక్క పూట ప్రార్థన మానేస్తే ఏమవుద్ది అని అనుకుంటాం. ఏమండి, దర్యావేషు కాలములో ఒక ఆజ్ఞ వచ్చింది, ఆ రాజును తప్పించి ఇంకెవ్వరిని కూడా మొక్కకూడదు, ఎవరికి కూడా ప్రార్థించకూడదు. దానియేలు ఏం చేశాడు చెప్పండి? దానియేలుకి నన్ను తీసుకెళ్లి సింహాల బోన్లు వేసేస్తారని తెలీదా? దానియేలు అప్పటికి మినిస్టర్గానే ఉన్నాడు, దానియేలుకి తెలీదా? తెలిసిన ఏం చేశాడు చెప్పండి? ఎన్నిసార్లు చేశాడు? ఇప్పుడు ఒక చట్టం చేయబడింది, రేపు మన భారతదేశంలో అటువంటి చట్టం వస్తే అమ్మయ్య బలకి ఇచ్చారా బాబు, చర్చికి వెళ్ళవసరం లేదు, ప్రార్థన చేయవసరం లేదు, బైబిల్ చదవవసరం లేదు, చాలా బాగుంది అనుకునే జనాలు ఎక్కువ ఉన్నారు క్రైస్తవుల్లో. చూడండి దానియేలు ఎలా ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 6:10 ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా అతడు తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు ఉండెను. శాసనం ఉంది, చట్టం ఉంది, దేవునికి ప్రార్థన చేస్తే ఇంకే దేవుడికి ప్రార్థన చేయకూడదు, ఆ రాజుకే ప్రార్థన చేయాలి. ఒకవేళ అలా ప్రార్థన చేసిన ఎక్కడెత్తారంటే సింహాల బోన్లు వేస్తారో, చచ్చిపోతారో. అటువంటి పరిస్థితులు కూడానంట రోజుకి 3 అంట ఏం చేసాడు తెలుసా, తను చేస్తున్న జాబ్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేవాడంట, ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచేవాడంట, రోజుకి 3 ప్రార్థన చేస్తూ దేవునికి స్తుతిస్తూ ఉండేవాడంట అండి. రోజులు ఒక్కసారైనా ప్రార్థన చేస్తున్నానని అన్నవాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. గమనించండి, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అనుదినము ప్రతి సమయమునందు ప్రార్థించేవారిగా మనము ఉండాలి. ఒకటి, ప్రతిరోజు ఆత్మీయ ఆహారాన్ని తీసుకోవాలి, వాక్యాన్ని ప్రతి సమయమందు కూడా దేవునికి ఆత్మతో ప్రార్థించేవారిగా ఉండాలి, పెదవులతో కాదు, ఆత్మతో ప్రార్థించేవారిగా ఉండాలి. మూడోది ఏంటంటే పాపాన్ని విసర్జించే వారిగా మనం ఉండాలంట. పాపం అంటే ఏంటి? దేవుడు చేయమన్నది చేయకపోవడం పాపం. ఇప్పుడు దేవుడు ప్రతిరోజు వాక్యం చదవమంటున్నాడు, మీకు ఖాళీ లేదు, ఏం చేస్తా? ఇప్పుడు చదువుతారా మానేస్తారా? ఈవేళ పునరుద్ధాన దినం, విశ్రాంతి దినం అనుకోండి, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలా. పరిశుద్ధంగా ఆచరించాలంటే ఎక్కడ? ఇంటికాడ బిర్యానీ పెట్టుకుని, చికెన్ తెచ్చుకుని, మన దమ్ బిర్యానీ వండుకుని చక్క ఫ్రెండ్స్ చుట్టాలు అందరితో కలిసి భోజనం చేయడమా పరిశుద్ధంగా ఆచరించడం అంటే? ఎక్కడ కూడుకోవాలా? విశ్రాంతి దినమున పరిశుద్ధ దినమున ఎక్కడ కూడుకోవాలి? సినగోగులో కూడుకోవాలి, చర్చిలో. ఇంటికాడ కూర్చుని చుట్టాలు వచ్చారండి నన్ను వంట చేసుకుని భోజనాలు చేస్తే అది పరిశుద్ధంగా ఆచరించడమా? ఇప్పుడు దాన్ని ఏమంటారు చెప్పండి? పాపం అంటారు దాన్ని. ఇప్పుడు మనం పాపాన్ని విసర్జించే వారిగా ఉండాలంట. మనం ఏం చేస్తాం తెలుసా? ఒక్కరోజు కదా ప్రభా, ఒక్కరోజు కాంప్రమైజ్. పాపాన్ని ఆహ్వానిస్తాం, మనం పాపాన్ని విసర్జించం. దేవుడు చేయొద్దు అన్నదాన్నే చేయడానికి మనం ఇష్టపడతాం, చేయమన్న దాన్ని చేయడానికి ఇష్టపడం. మనం ప్రతిరోజు కూడా అదే చేస్తున్నాం. ప్రతిరోజు కూడా దేవుడు ఇది చేయొద్దు, ఇది చెయ్యి అంటాడు. లేదు ప్రభా నేను ఇదే చేస్తాను, ఇది చేయను. ఈ ఒక్కసారికి ప్రభా, ఒక్కసారికే ప్రభా, ఈరోజు చుట్టాలు వచ్చారు ప్రభా, ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారు ప్రభా, ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలి ప్రభా, ఈరోజు నాకు బాగాలేదు ప్రభా. బాగోలేని వాళ్ళు దేవుడి దగ్గరికి రావాలా అంటే ఏదో ఒక రకంగా తప్పించుకోవడానికి కారణాలు చూపుతాం మనం. అది పాపమే. దేవుడు చేయమన్నది చేయకపోవడం పాపం, దేవుడు చేయొద్దన్నది చేయడం అతిక్రమం. అదే చేస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు మనం పాపాన్ని విసర్జించాలంట. ఎందుకు విసర్జించలేకపోతున్నామంటే జాగ్రత్తగా గమనించండి, మన శారీరక పరంగా భౌతిక పరంగా మనం ఆలోచిస్తున్నాం కానీ ఆత్మీయతలో మనం ఆలోచించట్లే. ఆత్మ సంబంధంగా మనం ఆలోచించట్లే. ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళి నేను ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి, ఆత్మీయ ఆహారం పెడతారు, ఆత్మీయ ఆహారం నేను భుజించాలి, ఆత్మీయతలో ప్రార్థన చేయాలి, నేను ఆత్మలో ఈరోజు ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఆత్మలో నేను అభివృద్ధి చెందాలి అని తృష్ణ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉంటారు. ఆ ఆత్మానుసారమైన జీవితం లేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? శారీరక పరంగా ఆలోచించిన వారికి దేవుని సన్నిధి యొక్క విలువ తెలియదు. చూడండి రోమపత్రిక 8:13 మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు కానీ ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మన శారీరక పరంగా ఆలోచించి అటువంటి కలిగి ఉంటే కనుక మనం ఖచ్చితంగా చచ్చిన వారమంట. మనం
కానీ మన ఆత్మానుసారంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ శారీరక క్రియలు చచ్చిపోతాయంట. అదే చెప్పాను ఇందాక, మీరు ఆత్మానుసారంగా జీవించేవారైతే గనక ఫంక్షన్ తగిలిందనుకోండి, మేము ఫంక్షన్కి రాం. ఈరోజు మా దేవుని సన్నిధిలో మేము ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి, మేము ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవాలి, మేము ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మీయ ఆహారం పెడతారు, ఆత్మీయ ఆహారాన్ని మేము భుజించాలి అనే ఆశ కలిగి ఉంటారు. శారీరక క్రియలను చంపేస్తారు. అలా లేము అని అంటే మనం శారీరక పరంగానే మనం ప్రవర్తిస్తున్నామని అర్థం. శారీరక పరంగా మనం ప్రవర్తించినప్పుడు ఆత్మీయ జీవితానికి శారీరక పరమైన జీవితానికి మధ్యన పోరాటం జరుగుతూ ఉంటుంది. భౌతిక పరమైన జీవితానికి ఆత్మీయ జీవితం మధ్యన పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆ పోరాటానికి కారకుడు ఎవడో తెలుసా? అపవాది. కావాలని చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు. ఆగండి చాలండి, ఇక్కడేమన్నాడు తెలుసా? ప్రతి భారమును. ఇప్పుడు భారం ఉంది, ఆత్మీయ జీవితానికి భౌతిక జీవితం మధ్యన ఒక భారం ఉంది. ఆత్మీయ జీవితానికి భౌతిక జీవితానికి మధ్యన ఒక చిక్కు వచ్చింది. ఏంటో తెలుసా? చుట్టాలు వచ్చారు, ఇంటికాడ ఉండాలా, దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని ఆరాధించాలా. ఇది పోరాటం, ఇది చిక్కు. ఎవరు పెడతారంటే అపవాది పెడతారు. ఇప్పుడు ఈ చిక్కులో మనం ఆత్మానుసారంగా జీవించేవారం అయితే గనక ఖచ్చితంగా దేవుని సన్నిధికే ప్రాధాన్యత ఇస్తాం. ఆత్మీయ జీవితానికి భౌతిక జీవితానికి మధ్యన పోరాటములో మన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటే గనక ఆత్మ సంబంధమైన వాటికే మనం ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ఆ అపవాది పెట్టే సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనం విడిచిపెట్టాలంట. యేసు కోసం మనం పరుగు పెట్టి రావాలంట. ఎందుకంటే మనం అందరం ఏమనుకుంటున్నామంటే, నేను రక్షణ పొందేశాను, నేను ఎక్కడున్నా కూడా దేవుడు నన్ను కాపాడేస్తున్నాడో, నాకు ఏది అవసరమో దేవుడు అది అనుగ్రహించేస్తున్నాడో, నా జీవితానికి డోకా లేదా అనుకుంటున్నాం మనం. కానీ రక్షణ పొందడం ఇంకా జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అది. ఎందుకో తెలుసా? ప్రతి గడియను గూర్చి మనం కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలా. ప్రతిరోజు కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? మనకు మనంగా సువార్తను ప్రకటించుకోవాలంట. ఎటువంటి సువార్తను తెలుసా? నేను పాపినై ఉండగా క్రీస్తు నా కోసం కలువరి శిలువలో చనిపోయి తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని నా కోసం వెలగా చెల్లించి ఆయన నన్ను కొనుక్కున్నాడు. ఇప్పుడు నేను ఎవరి సొత్తు? యేసయ్య సొత్తు. యేసయ్య సొత్తు కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? చుట్టాల ఇంట్లో ఉండాలా, ఫ్రెండ్స్ ఇంట్లో ఉండాలా, ఫంక్షన్లో ఉండాలా, సినిమాలో ఉండాలా, లేకపోతే అక్కడ ఉండాలా, ఎక్కడ ఉండాలా? నన్ను కొనుక్కున్న వాడి దగ్గరికి నేను పరిగెట్టుకుని వెళ్ళాలా? అంటే మనం ఆ సువార్తను మర్చిపోయాం. ఆ సువార్తను మర్చిపోయాం కాబట్టి మనం ఆదివారం అయినా లేకపోతే ఏ రోజైనా దేవుని దగ్గర రాకుండా మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఆ సువార్తను మర్చిపోయాం కాబట్టి. ప్రతిరోజు కూడా మనం జ్ఞాపం చేసుకోవాలంట, నేను కొనబడ్డాను యేసుక్రీస్తు రక్తము చేత, నేను విలువైన రక్తము చేత కొనబడ్డాను. ఇప్పుడు నేను నాది కాదు, నేను క్రీస్తుకు సొత్తైనటువంటి వాడను. కాబట్టి నేను ఎవరి కోసం బ్రతకాలంటే క్రీస్తు కోసమే నేను బ్రతకాల. చూడండి, ఎఫెసీ పత్రికలో ఏమంటాడంటే 4వ అధ్యాయము 22వ వచనం కానించి, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మీరు రక్షణ పొందినప్పుడు జరగాల్సిన ప్రక్రియ అంటే తెలుసా? మునుపటి మన పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టేయాలా. కానీ అప్పుడు చర్చలు ఎగ్గొట్టి, ఇప్పుడు చర్చలు ఎగ్గొట్టి, అప్పుడు ప్రార్థనా జీవితం లేక, ఇప్పుడు ప్రార్థనా జీవితం లేక, అప్పుడు దేవుని వాక్యం ఆత్మీయ ఆహారాన్ని భుజించక, ఇప్పుడు ఆత్మీయ ఆహారాన్ని భుజించక మనం నూతనంగా ఎలా మార్చబడతాం? నూతన స్వభావాన్ని, క్రీస్తుని ఎలా ధరించుకుంటాం? మన పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, క్రీస్తుని మనము ధరించుకోవాలి. అప్పుడే మనం ఏమవుతామంటే పాపాన్ని విసర్జించేవారు అవుతాం. మీరు అనుకోవచ్చు, నేను ఏ పాపం చేయట్లేదండి, అబ్బాయి నా జీవితం పాపం అంటే నాకు తెలియదండి, నేను పరిశుద్ధురాలనండి, పరిశుద్ధుడినండి, నేను చక్కని ప్రార్థనా జీవితం కలిగి ఉన్నానండి. ఇలాగా చాలా మంది ఆ భ్రమలో బ్రతికేస్తున్నారు ఈ రోజున. కానీ దేవుని కొలత వేరు. మనం రోజులో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే అదే ప్రార్థనా జీవితం అనుకుంటున్నారేమో.
దేవుడు వేసే కొలత వేరేగా ఉంటుంది, దేవుడు ఆలోచన వేరేగా ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం అడుగుతూ ఉండాలంట, ప్రభా నేను చేసే భక్తికి నీకు సరితూగేది కాదయ్యా, ఇంకా నన్ను నీ భక్తి జీవితంలో విశ్వాసంలో ఆత్మీయతలో నన్ను అభివృద్ధి పరిచయని మనం కోరుకునే వారికి ఉండాలంట. చాలా మంది పాపాన్ని జయించలేని స్థితిలో ఉంటారు. మన కళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. ఈరోజు ఫోన్ వచ్చింది, మొబైల్ ఫోన్లో భయంకరమైన సన్నివేశాలు, మొబైల్ ఫోన్లో భయంకరమైనటువంటి వాటి మన కళ్ళు ముందుకు తీసుకొచ్చింది. ఆలోచన చేయండి, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్ని సన్నివేశాలు మనల్ని ఆకర్షిస్తలేదు. అది దేవునికి వ్యతిరేకమైన పాపం కాదా? దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కాదా? ఈ రోజున భయంకరమైన సన్నివేశాలు మొబైల్ ఫోన్ చేతిలో ఉంటుందంటే రాత్రులు నిద్ర పట్టని జనాంగం చాలామంది ఉన్నారు. రాత్రులు ముక్కు ముఖం తెలియకుండా చాటింగులు చేసే జనాలు చాలామంది ఉన్నారు. అది పాపము కాదా? అన్నోన్ నెంబర్స్కి ఫోన్లో మాట్లాడే జనాంగం చాలా మంది ఉన్నారు. అది పాపం కాదా? భయంకరమైన సన్నివేశాలను చూసే ప్రజలు ఉన్నారు. అది పాపం కాదా? ఇటువంటి సందర్భాలు ఎన్నో అపవాదిగాడి చిక్కుల్లో పెడుతున్నాడు మనల్ని. మన పాపాన్ని విసర్జించకుండా ఆత్మీయంగా ఎదగాలనుకోవడం కరెక్ట్ కాదు. సీరియల్స్ పాపమే, సినిమాలు పాపమే, సినిమాలకు సంబంధించిన స్టేటస్లు పెడుతున్నారు పాపమే. దేవునికి మహిమకరంగా కాకుండా దేవునికి అవమానకరంగా పెట్టే పోస్టులు పాపమే. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, ఓ పక్కన నా వాక్యం పెడతారు, దాని వెనకాల సినిమా పెడతారు. పాపం అది. మీరు అనుకుంటున్నారేమో దేవుని వాక్యం పెట్టేశాం కదా, దాని వెనకాల సినిమా పెడుతున్నారు, ఇది పాపం కావచ్చేమో, దాని వెనకాల ఉన్నది పాపమే. ఈ రోజున ఎంతోమంది తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు దానివల్లనే. పాపం మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆకర్షిస్తుంది. మీరు చూస్తున్నది పాపం. అందుకనే యేసు అంటాడు, ఒకరిని మోహపు చూపుతో చూస్తేనే పాపం అన్నాడు ఆయన. ఈరోజు పాపము మనల్ని ఆకర్షిస్తుంది. అయితే మనమంట ప్రతిరోజు కూడా మన పాపాలని మనం ఆయన ముందు ఒప్పుకోవాలంట. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకొకరు ప్రార్థన చేయడు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది బహుబలము గలదై ఉండును. చాలా మంది అనుకుంటారు, ఒకరితో ఒకరు ఒప్పుకోమన్నారు కదండి, ఇద్దరు మధ్యన పాపాలు ఒప్పేసుకోవచ్చా? పాపం ఒక వ్యక్తి దగ్గర ఒప్పుకోవడం అంటే సాక్ష్యం కోసం. అది ఒకరితో ఒప్పుకోవడం అంటే సాక్ష్యం కోసం. అంటే ఒకరితో ఒకరు ఒప్పుకుంటే పాపాలు క్షమించబడవు. ఆ పాపాలకు క్షమించే అధికారం కలిగినోడు కేవలం యేసే మాత్రమే. కానీ యేసే దగ్గర క్షమించబడిన తర్వాత మనం ఒకరితో ఒకరు ఒప్పుకోవడం ఎందుకంటే సాక్ష్యం కొరకు. మరొకసారి మనం ఆ పాపం చేయకుండా సాక్ష్యం కోసమే. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరికొకరు ప్రార్థన చేయడం వల్ల ఏంటంటే నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన అంటే మనపూర్వకం గలదే, బహుబలం గలదిగా ఉంటుంది. అంటే ఇద్దరు కలిసి ప్రార్థిస్తే అది బహుబలమైన ప్రార్థనగా ఉంటుందంట. ప్రతిరోజు కూడా మనం అటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలంట, అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలంట, అటువంటి ఒకరితో ఒకరు ఏకీభవించి చేసే ప్రార్థన కలిగి ఉండాలంట. సువార్తలు అంటాడు, 2-3 ఏకీభవించి చేసి భూమి చేసే ప్రార్థన పరలోకం నుండి దానికి సమాధానం వస్తుందంట. పాపము నుండి మనము తప్పించబడాలి, పాపాన్ని విసర్జించాలి, పాపము నుండి మనము విడుదల పొందాలి. చూడండి, యోసేపుకి పాపము ఆకర్షించింది. యోసేపు దగ్గర పాపం వచ్చిందా లేదా, ఆహ్వానించిందా లేదా? యోసేపు ఏం చేశాడు? పాపాన్ని తృణీకరించాడు. అక్కడ మనం కూడా ఏం చేయాలంటే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం అంటాడు, నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. మన పాపానికి లోబడిపోతున్నాం కానీ పాపాన్ని విసర్జించలేకపోతున్నాం. కానీ మన ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి చెందాలంటే పాపాన్ని విసర్జించాలి. ఇది దేవునికి వ్యతిరేకమైనది, ఇది దేవునికి ఇష్టమైనది కాదు, ఇది దేవుడు చేయొద్దన్నది, కాబట్టి నేను దానిని విసర్జిస్తానని విసర్జించాలి. ఒకసారి చెప్తున్నాను, మనందరు కామన్గా పర్వాలేదులే అనుకున్న పాయింట్, ఒక ఆదివారం మానేస్తే ఏంటి అనే భావన కలిగి ఉన్నారు. ప్రార్థన చేయకపోతే ఏంటి, ఈ ఒక్కరోజే కదా, వాక్యం చదవకపోతే ఏంటి, ఈ ఒక్కరోజే. దేవుడు చేయమన్నది చేయకపోవడమే పాపం, ఆయన సన్నిధిలోకి రాకపోవడమే పాపం. 3 విషయాలు తెలుసుకున్నాం. మన పాపంతో బేరసారాలు ఆడకూడదు, పాపాన్ని తృణీకరించే వారికి ఉండాలి. 4వది ఏంటంటే బైబిల్ ఆధారిత సంఘములో మనం ఉండాలి. 1 ఆత్మీయ ఆహారాన్ని భుజించాలా, వాక్యాన్ని. 2 ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. 3వది
పాపాన్ని విసర్జించే వారికి ఉండాలి. 4వది ఏంటంటే బైబిల్ ఆధారిత సంఘంలో మనం ఉండాలి. బైబిల్ ఆధారిత సంఘంలో ఉండాలి కానీ సొంత పుస్తకాలు రాసుకునే సంఘాల్లో ఉండకూడదు. మనం వెళుతున్న సంఘం బైబిల్ ఆధారిత సంఘం, అక్కడ కూడా వాక్యం ప్రకటించబడుతుంది. బైబిల్ ఆధారిత సంఘం కాని సంఘాల్లో కూడా వాక్యం చెప్తారు. అపవాదికి వాక్యం రాదా? మనందరికంటే బాగా వచ్చే వాక్యం దానికి. ఎవరికి చెప్పింది వాక్యం? అది ఆ నామంలో శక్తి ఉందండి. ఆ నామాన్ని ఉచ్చరిస్తే చాలు విడుదలలు జరుగుతాయి. అపవాదికి కూడా వాక్యం వచ్చు. సంఘాలు ఈరోజు ఎలా భ్రమపరుస్తున్నాయి చెప్పమంటారా? కలర్ఫుల్ లైటింగ్లు ఎక్కడుండి అంటే ఒకప్పుడు పబ్బుల్లో ఉండి డిస్కో లైటింగ్లు ఎట్టి అవి ఉండి ఈరోజు అది ఎక్కడికి వచ్చింది? ఎక్కడ తీసుకొచ్చింది సాతాను? సంఘాల్లోకి. డిస్కో లైట్లు ఎలా తిరుగుతుంటే మనకి ఎలా ఉందో తెలుసా? కలర్ఫుల్ అని వర్షానికి కూడా తడిసి వెళ్ళిపోతున్నారు. వాక్యం ఉందా? డిస్కో లైటింగ్ల మధ్యన వాక్యం లేకపోతే అది సంఘమే కాదు. కొన్ని చోట్ల పుస్తకాల్లో చదివేస్తారు. అంటే వాళ్ళకి బైబిల్ ప్రాధాన్యం అంటారు. వాళ్ళకి అయ్యగారు ప్రాధాన్యం, అయ్యగారు పుస్తకాలు ప్రాధాన్యం. చెప్పండి, అది బైబిల్ ఆధారిత సంఘమా? ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యము, ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యం మనల్ని జీవింపచేస్తుంది. దేవుడు తన దాసుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన ఆత్మచేత నింపబడి జీవం కలిగిన మాటలను రాయనిస్తే ఎవరో రాసిన పుస్తకాలు పట్టుకుని వచ్చేసి ఇదే సంఘం అండి అని అంటే అది జీవం కలిగిన సంఘము కాదు. జీవం కలిగిన మాటలు కాదు. జీవం కలిగిన వాక్కు కాదు. అపవాది కూడా వాక్యం తెలుసు. అపవాది కూడా వాక్యాన్ని బోధిస్తుంది. ఈ రోజున సంఘాలు పక్క త్రోపట్టేస్తున్నాయి. దేవుని వాక్యానికంటే మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్ని సంఘాల్లో చూస్తాం 2 గంటల సాక్ష్యాలే. కొన్ని వాక్యాలు చూస్తాం దేవుని మాట 1 వచనమో 2 వచనాలు చూపిస్తారు. మిగిలినంతా కూడా వారి జీవితమో లేకపోతే వారి ఎల్లనగడ అద్భుతాలు, లేదంటే కథలో, పెట్ట కథలో, కంచి కథలో, ఆ కథలో, ఈ కథలో, ఆన్లైన్ కథలో, ఈ కథలే. దేవుని వాక్యం లేని సంఘాలు చాలా ఉన్నాయి. కానీ మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలంటే వాక్యముగా ప్రకటించబడుతున్న సంఘాలని మనం ఎంచుకోవాలి. ఇదైనా నేను గొప్ప సంఘం అని అన్నాం. వాక్యాన్ని వాక్యంగా ప్రకటించే సంఘాల్లో ఉంటే మన ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే ఆ వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆత్మీయంగా అభివృద్ధి పరుస్తాడు. అంతేగాని మనం వెళ్తున్న సంఘాలు, చాలా సంఘాలు ఉంటాయి, కానీ ఆ సంఘాలు దేవుని ఆత్మ చేత, దేవుని వాక్కు చేత కట్టబడుతున్నాయా లేదా అది గ్రహించుకోవాలా. ఒక చోట జరిగిన సందర్భం చెప్తాను. 90వ సంకీర్తన ఎవరు రాశారండి? మోషే గారే కదా. ఓ పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా? దావీదు రాసిన 90వ కీర్తన అన్నాడు. ఆ పైన ఉంటుంది, అక్కడి నుంచే స్కందం ప్రారంభమవుద్ది. ఆ పైన ఉంటుంది, కింద మోషే రాసిన కీర్తన అని ఉంటుంది. ఆ పాస్టర్ గారు అంటున్నాడు దావీదు రాసిన 90వ కీర్తన చదువుకుందామని 90వ కీర్తన చదివాడు ఆయన. వాక్య ఆధారిత సంఘాల్లో మనము నిలబడాలి. వాక్య ఆధారిత సంఘాల్లో మనం ఉండాలి. వాక్య ఆధారిత సంఘానికి వెళ్ళాలి. ఈ మధ్యన కొంత ఫ్యాషన్ వచ్చింది. ఏంటో తెలుసా? ఆన్లైన్స్. చర్చికి వెళ్ళడం ఇష్టం ఉండదండి. అందుకనే మేము ఆయన వాక్యాన్ని వింటున్నామండి, లేదంటే ఆయన వాక్యాన్ని వింటున్నామండి. మనకి సంఘానికి, సంఘ నాయకత్వానికి, సంఘంలో సభ్యత్వం లేకపోతే మనం సచ్చునోళ్ళతో సమానం. ఎందుకు చెప్పమంటారా? రేపు మీరు సంఘానికి యాడ్ అయితే, మీరు సంఘంలో ఉంటే ఆ సంఘ నాయకుడు మిమ్మల్ని గురించి లెక్క అప్ప చెప్తాడు దేవుడి దగ్గర. మీరు ఆన్లైన్ సంఘంలో ఉంటే ఎవరు లెక్క చెప్తారు మీకోసం? మీరు ఆన్లైన్ సంఘంలో ఉన్నారు, ఇంటికాడ ఉండి టీవీలోనో మొబైల్లోనో పెట్టుకొని చూస్తున్నారు, చర్చిలకి వెళ్తలేదు. చర్చిలకి వెళ్ళినప్పుడు మీరు కాపర్ లేని దాన్ని ఏమంటారు? తప్పైన గుర్రు అంటారు. అంతేనా? ఇప్పుడు కాపర్ లేని కాడ మనం సరిచేయబడతామా? కాపర్ లేని కాడ మన ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించగలమా? కాపర్ లేని కాడ దేవుని సన్నిధిలోకి వెళ్ళకపోతే దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆశీర్వాదాలు తీసుకోగలమా? ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సమాధానం మనం తీసుకోగలమా? దేవుని సన్నిధిలో ఉండేటువంటి సమృద్ధిని మనం తీసుకోగలమా? కానీ ఈ మధ్యన ఆన్లైన్స్ ఎక్కువైపోయినాయి. ఇంకో చోట ఆన్లైన్సే కాదు, టీవీలు, స్క్రీన్లు కూడాను ఆ సంఘాలకే పరిగెడుతున్నారు. స్క్రీన్లు ఎట్టిగాడు దేవుని సన్నిధి ఉంటుందా? స్క్రీన్ చర్చిలు. అయ్యగారు ఎక్కడో ఉంటారో, ఇక్కడ స్క్రీన్స్. వాక్య ఆధారిత సంఘం. దేవుని వాక్యం చెప్తుంది, నా గొర్రెలు నా స్వరమును వింటాయి, నేను నా గొర్రెలను ఎరుగుదును. చెప్పండి, కాపరి ఎవరిని ఎరగాల? మరి కాపరికి మరి మీరు ఎవరో తెలుసా? ఆన్లైన్లో కూర్చోంటే, కాపరికి స్క్రీన్ ముందు కూర్చోంటే మీకు తెలుసా కాపరి ఎవరో? కాపరికి ఎవరో మీరు తెలుసా? స్క్రీన్ ముందు కూర్చున్న వాళ్ళకి
వాక్య ఆధారిత సంఘంలోకి వెళ్తే మనము ఆత్మీయ అభివృద్ధి చెందుతాం. అది వాక్య ప్రకారం నడిపించబడాలి, వాక్యాధారిత సంఘమై ఉండాలి, వాక్యం మీద సంఘం కట్టబడాలి, కానీ కల్పిత కథలతో కాదు. నాలుగోది ఏంటంటే, మనం ఆ సంఘములో ఉంటున్నప్పుడు దేవుడు మనకి తలాంతినైతే ఇచ్చాడో తలాంతిని ఖచ్చితంగా వాడాలంట. మనం తలాంతని మీరు అనుకోవచ్చు, నాకు ఏ తలాంత లేకపోతే బాగున్నానండి, హ్యాపీ అండి, నాకు ఏ పని లేదనుకుంటున్నారేమో. కనీసం తడిగుడ్డెట్టే తలాంతని ఉంటుంది మనకి. ఇంట్లో అంట్లు తోముతారా, ఇంట్లో బట్టలు ఉదుగుతారా, ఇంట్లో చీపురేడు తుడుతారా, ఇంట్లో తడిగుడ్లు పెడతారా? మరి దేవుడు నివసించే మందిరం ఏం చేయాలి మనం? చూడండి ఏమంటాడు, 1 పేతురు పత్రిక 4:10 దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఈ గృహ నిర్వాహకత్వాన్ని స్టీవర్షిప్ అంటాడు. అంటే మనకి ఏ పని అయితే వచ్చో ఆ పనిని ఏం చేయాలంటేనంట, అది మన ద్వారా వచ్చింది కదంట, దేవుని యొక్క కృపావరం అంట. అది ఆ పనిని మనం ఎక్కడంటే దేవుని సన్నిధిలో వాడాలంట. ఇక్కడ ఒకరికొకడు అన్నాడు, కానీ ఎక్కడ వాడాలంటే దేవుని సన్నిధిలో వాడాలి. నాకు ఓన్లీ కూర్చోవడమే ఇచ్చాడండి అని కూర్చునే వాళ్ళు ఎక్కువైపోయారు. మనకి దేవుడు ఏ పని అయితే నేర్పించాడో, ఏ పని అయితే, ఏ కృపావరం అనేది మనకి ఇచ్చాడో దాన్ని మనము దేవుని సన్నిధిలో మనం వాడగలగాల. అది వాడతలేదంటే, ఇప్పుడు మీకు భోజనం చేయడం వచ్చారా, వచ్చి కాబట్టి భోజనం చేస్తున్నారు, నా భోజనం చేయడం రాదండి ఆపేశారు ఇంకో, ఏమవుతారు? మనము దేవుడు మనకి ఇచ్చిన పనిని మనం దేవుని సన్నిధిలో చేస్తే ఆ పని ద్వారా మన జీవితంలో వర్ధిల్లుతూ ఉంటామంట. మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. దాన్ని దాచామంటే కనుక మనం బలహీనమైపోయినట్టంట. దేవుడు ఒక్కొక్కరికి ఒక వరాన్ని ఇచ్చాడు. మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే అటువంటి ఆత్మీయ సలహాలు ఇచ్చేటువంటి ఒక సలహాదారుడు కూడా మనకు ఉండాలా. ఇప్పుడు చెప్పండి, పౌలు లాంటి మంచి కాపురు ఉండాలా, తిమోతి లాంటి మంచి స్నేహితుడు ఉండాలా, బర్నబా లాంటి మంచి సలహాదారుడు ఖచ్చితంగా ఉండాలి. 4 విషయాలు తెలుసుకున్నాం ఈ రోజున. ఏంటి 4 విషయాలు అంటే, ఒకటి, మన ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ప్రతిరోజు కూడా మనము ఆత్మీయ ఆహారాన్ని అనగా దేవుని వాక్యాన్ని భుజించాలనండి. చదవాలనొద్దు. మనం భోజనం చేసినప్పుడు ఎంత శ్రద్ధగా తింటామో, భోజనం చేసినప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా తింటామో. అప్పుడు బిర్యానీ పెట్టాం మీ ముందు, ఏదో కంగారికి ఇలా 2 ముద్దలు పెట్టేసుకుని అయిపోయింది అంటారా? పెరిగి చట్నీ ఉందా, కట్ట ఉందా, ఇందులో దమ్ బిర్యానీ అయితే ఇందులో పీసులు లేవండి. గొంతుకు వరకునే మనకు టేస్ట్ తెలిసేది, అక్కడి నుంచి మనకు టేస్ట్ తెలియదు. మరి గొంతుకు వరకు ఎందుకు ఆశ మనకే? గొంతుకు వరకునే రుచి చూసేదానికి ఎందుకు అంత ఆశ మనకే? మరి అంత ఆసక్తిగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని అంత ఆసక్తిగా చదవాలా. ప్రతిరోజు కూడా దేవుని వాక్యం అనే ఆత్మీయ ఆహారాన్ని భుజించాలి. ప్రతిరోజు కూడా ప్రతి సమయమందు కూడా ఆత్మలో ప్రార్థన చేయాలి. అలాగే ప్రతి క్షణములో కూడా మనకొచ్చే పోరాటములో పాపాన్ని విసర్జించాలి. 4వది, బైబిల్ ఆధారిత సంఘాన్ని మనము ఎన్నుకోవాలి. 4 విషయాలు చెప్పాను, ఇంకా ఉంది, సమయం అయిపోయింది ఆపాను. ఇంకా ఎలాగ అభివృద్ధి చెందాలని వచ్చే వారం చూద్దాం. ఈ 4 విషయాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం ఎవరికి వాళ్ళం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆత్మీయ ఆహారం, మన ఆత్మని దేవుడు లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా మన ఆత్మను లెక్క అడుగుతాడు దేవుడు. దేవుడు లెక్క అడిగినప్పుడు మన ఆత్మలో మనం వర్ధిల్లమా, బలహీనమైపోయామా? దేవుడు కోరుకొంచున్నాడు, మన కృపలోనూ జ్ఞానంలోనూ వర్ధిల్లాలని కోరుకొంచున్నాడు. దేవుడు ఎదురు చూస్తున్నది కూడా అది దానికోసమే. దేవుడు ఆశపడుతుంది కూడా దానికోసమే. మనం కృపలోనూ జ్ఞానంలోనూ వర్ధిల్లాలంటే, ఆత్మీయతలో మనం అభివృద్ధి చెందాలంటే, మన ఆత్మీయతలో మనం ఎదిగే వారికి ఉండాలంటే 4 విషయాలు నేర్చుకున్నాం ఈ రోజున. దేవుని వాక్యం అనే ఆత్మీయ ఆహారాన్ని అనుదినము కూడా మనము భుజించాలా. ఆ వాక్యమే మనల్ని జీవింపచేస్తుంది, ఆ వాక్యమే మనల్ని బలపరుస్తుంది, ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది, ఆ వాక్యమే మన జీవితాలకు ఆధారమైనది. ఆ వాక్యమైన దేవుడే మన దగ్గర ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ వాక్యమైన ఆహారాన్ని ప్రతిరోజు భుజిద్దాం. 2, ఆత్మలో ప్రతి సమయమందు ప్రార్థన చేయవలసి వారికి ఉండాలా. ఆ ప్రార్థన జీవితం ఎలా చేయాలో నేర్చుకున్నాం. ప్రభుని స్తుతించే వారికి ఉండాలా. ప్రార్థనలో ప్రభువుని ముందు
మనం తగ్గించుకుని ఆయన హెచ్చించే వారికి ఉండాలా. ప్రార్థనలో మనం పాపడోత్తాలు జరగాల. ప్రార్థనలో 4వది కృతజ్ఞతలు చెప్పాలి దేవుడు చేసిన కార్యాలు బట్టి. 5వదిగా మనం విన్నపాలను తెలియచేయాలా. ప్రార్థన మన జీవితానికి ప్రాముఖ్యం. ప్రార్థన అంటే మనం దేవుని సహాయాన్ని కోరడం. సమయమందును అసమయమందును కూడా మనం ప్రార్థించే వారికి ఉండాలా. మన ఆత్మీయ జీవిత అభివృద్ధికి దేవుని మీద ఆధారపడాలి. 4వది పాపాన్ని విసర్జించే వారికి ఉండాలి. మీ జీవితంలో ప్రతి క్షణము పోరాటమే. భౌతిక జీవితానికి ఆత్మీయ జీవితానికి ప్రతి క్షణము కూడా పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో మీరు పాపాన్ని విసర్జించగలిగితే, ఆత్మ సంబంధమైన వాటిలో మీరు జీవించగలిగితే, ఆత్మ సంబంధమైన సలహాలతో ఆత్మ నడిపింపుతో మీరు జీవించగలిగితే మీరు పాపాన్ని విసర్జించగలరు. కాబట్టి పాపాన్ని విసర్జించే వారికి ఉండాలి. యోసేపు పాపాన్ని విసర్జించాడు. దావీదు పాపానికి పడిపోయాడు, కానీ తేరుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని పాపాన్ని విసర్జించడం ప్రారంభించాడు. అబ్రహాము ఇస్సాకు నిమ్మన్నాడు, నేను చేయను ప్రభు అనలే. చేయను అన్నాడంటే పాపం కూడగట్టుకునేవాడేమో. వెంటనే ఇస్సాకుని తీసుకుని మొరియా కొండ మీదకి వెళ్ళి దేవుడు చేయమన్నాడు, చేశాడంతే. నేను చేయను అన్నాడంటే కనుక పాపం అయ్యేది. ఈరోజు నీవు నా జీవితంలో దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు, సలహాలు ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కానీ నేను వెళ్ళను ప్రభువా, నేను చేయను ప్రభువా అంటున్నావంటే నువ్వు పాపానికి లోబడిపోతున్నావు అని అర్థం. కాబట్టి 3వది పాపాన్ని విసర్జించే వారికి ఉండాలా. 4వది దేవుని వాక్యానికి ఆధారితమైనటువంటి సంఘముగా ఉండాలి. బయట ఎన్నో ఆకర్షణలు వచ్చినాయి. యూత్ ఈ రోజున లైట్ల కోసం పరిగెట్టేస్తున్నారు. చాలా మంది పెద్దోళ్ళు కూడా ఆ స్క్రీన్ కోసం, ఆ పేరు ప్రఖ్యాతుల కోసం పరిగెట్టేస్తున్నారు. కాపరి ఖచ్చితంగా తన గొర్రెలను ఎరగాల. కాపరి ఆ గొర్రెలను ఎరిగినప్పుడే ఆ గొర్రెలు జీవం కలిగినటువంటి గొర్రెలు. కాపరి ఎరగకపోతే తప్పిపోయిన గొర్రె అది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు 4 విషయాలు మాట్లాడాడు మనతోటి. మన జీవితంలో ఆత్మీయ ఎదుగుదలకి ఇదే దీనికి ఫుల్ స్టాప్ లేదు, దీనికి ఎండింగ్ లేదు. ఇది కొనసాగేదే. మన మరణం, ఈ భౌతిక శరీరం విడిచిపెట్టినా సరే ఆత్మ నిత్యము జీవించేది, అది నిరంతరం ఉండేది. అది దానికి 2 మార్గాలు. మీరు అనుకుంటున్నాం నేను రక్షణ టికెట్ తీసుకున్నానండి, తీసేసుకున్నా సరే నీకు 2 ఖచ్చితంగా తీర్పు ఉంది. నీ ఆత్మీయ అభివృద్ధి చెందలేదంటే నువ్వు నరకానికే. కానీ నువ్వు ఆత్మీయ అభివృద్ధి చెందావంటే, ఇప్పుడు మనం ఏవైతే తింటున్నా వాటిలో నువ్వు వర్ధిల్లుతూ ఉన్నావంటే, నీ ఆత్మానుసారంగా జీవిస్తే గనుక ఖచ్చితంగా ప్రభు సింహాసనం మీద ఉంటావు. ప్రభు సింహాసనానికి ఎదురుగా ఉంటావు. ఆయన స్తుతిస్తావు, ఆయన ఆరాధిస్తావు, ఆ పరలోక ఫలములన్నిటిని అనుభవిస్తావు. కాబట్టి ఒక్కసారి మనం పరిశీలించుకుని ఆ మాటలు మనం విందాం. దయగల ప్రభువా, కృప కలిగిన తండ్రి, మా ఆత్మీయ ఎదుగుదల కొరకు తండ్రి, ఇది నాన్న 4 విషయాలు మేము నేర్చుకున్నాం. నాన్న ఆత్మీయ ఆహారాన్ని అనుదినము భుజించేవారిగా, ఆత్మలో ప్రతి దినము కూడా ప్రతి సమయమందు మేము ప్రార్థించేవారిగా, పాపాన్ని తృణీకరించి విసర్జించేవారిగా, నాన్న దేవుని వాక్య ఆధారిత సంఘములో మేము సభ్యులుగా ఉండగలిగే కృప మా అందరికీ దయచేయండి తండ్రి. మమ్మల్ని ఆత్మలో బలపరచండి. మా ఆత్మతో తండ్రి మేము మాట్లాడగలగాల. ఆత్మ మమ్మల్ని నడిపించగలగాల. ఆత్మానుసారంగా మేము జీవించగలగాలి. అట్టి కృప మా అందరికీ దయచేయమని విన్న వాక్యాన్ని బట్టి తండ్రి, నన్ను వాక్యానుసారంగా తండ్రి మేము విని నడుచుకోకపోతే మమ్మల్ని మేము మోసపరుచుకుంటున్నట్టు అన్నాం. కానీ వాక్య ప్రకారం నడుచుకుంటే కనుక దానిలో వర్ధిల్లుతారన్నాం. వాక్యానుసారంగా మేము జీవించగలిగే కృప మా అందరికీ దయచేసి మీరే మహిమను పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.